ఎక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయో వాటిని గుర్తిస్తేనే కదా సార్ వాళ్ళని దారిలో తెచ్చుకోవాలంటే ఇదొక అస్త్రం. సో ఆ రకంగానే ఇది వచ్చింది అనుకుంటున్నా ఆడిటింగ్ కంపెనీ. ఆ విధంగానే, ఎందుకంటే మీకు దీనికే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఎక్కడైతే గనక చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు, అక్కడ కూడా ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ వాడారు. మీరు రీకాల్ చేస్తే ఒక ఆడిటర్ తోటి ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ రాయించి, ఆడిటర్ ఏమో ఆస్తులు అయ్యి విజిట్ చేయకుండానే ఏదో ఇంత డబ్బులు ఇదైనట్టున్నాయి అని చెప్పేసి అని రిపోర్ట్ పెట్టించుకుని దాన్ని బట్టి కేసులు, దొంగ కేసులు ఫైల్ చేయటం అవన్నీ చూసాం స్కిల్ డెవలప్మెంట్ లో. అదే విధంగా ఇక్కడ ఏం చేశారు, ఒక ఆడిటర్ అన్నమాట రిపోర్ట్ ప్రిపేర్ చేయమని చెప్పి దాదాపు 964 కోట్లు నష్టం వచ్చింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కి రెవెన్యూ షేర్ 22% ఉంది కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ లో, ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం అనమాట. ఫస్ట్ అగ్రిమెంట్ 2001 లో అయ్యింది, దాన్ని తర్వాత 2009 లో రివైజ్ చేశారు 30 సంవత్సరాల కానీ. నెక్స్ట్ రివిజన్ 2039 లో కూడా ఉండింది. అయితే ఈ లోపల మొత్తం కొట్టేయటానికి అనమాట ఏం చేశారు, ఆ 22% రెవెన్యూ షేరు వీళ్ళు ఇవ్వకుండా డ్రెడ్జింగ్ కాస్ట్లని అయ్యని ఇవన్నీ ఎక్కువ చూపించారు ఈ కేవీ రావు గారి మేనేజ్మెంట్ అని చెప్పి 965 కోట్లు నష్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిందని ఒక రిపోర్ట్ రాయించారు. రాయించి ఆ రిపోర్టు ప్రకారం ఇన్ని మోసాలు జరిగినాయి కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని జైల్లో పెట్టేస్తాము, అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అని బెదిరించి మొత్తం అనమాట 494 కోట్లకి రాయించుకున్నాడు. మోస్ట్ కన్జర్వేటివ్ గా వాల్యూ వేసుకుంటే 2500 కోట్లు ఉంటుంది. అది ఏ విధంగా ఉండొచ్చు అని మీరు అడగచ్చు నన్ను. నేను సింపుల్ చెప్తాను. ఇక్కడ బుక్ వాల్యూ 2029 రూపాయలు ఉంది. ఆల్రెడీ 10 రూపాయలు ముక్క విలువ ఉన్న షేర్ వాల్యూ కాకినాడ సీపోర్ట్స్ ది బుక్ వాల్యూనే 229 రూపాయలు ఉంది. కాబట్టి 240 కోట్లు రిజర్వ్స్ ఉన్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ లో ఉండే వాల్యుయేషన్స్ ప్రకారం 1920లో ఉన్న ఒక వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకున్నా కూడా హీనంగా ఎంత కాదన్నా ఆ పోర్ట్ వాల్యూ 2500 కోట్ల నుంచి 3400 కోట్ల వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వింత ఏంటంటే ఏ ఆడిట్ ఫర్మ్ తోటైతే దొంగ రిపోర్ట్ రాయించి 965 కోట్ల నష్టం అని చెప్పి బెదిరించి కేవీ రావు గారి దగ్గర నుంచి రాయించుకున్న కొద్ది వారాలకే ఆ రిపోర్ట్ రివైజ్ చేసి కేవలం 9 కోట్లే నష్టం అది, కాబట్టి క్లెయిమ్ చేయక్కర్లేదు. ఇప్పుడు నిజంగా 965 కోట్లు నష్టం ఉంటే మేనేజ్మెంట్ మాటనే కూడా క్లెయిమ్ చేయాలి కదండి, దాన్ని కూడా పే చేయాలి కదా. సో దాని నుంచి తప్పించుకునే దానికి 9 కోట్లు తెరపైకి తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వదులుకోవాలి మరి 965 కోట్లు? తిరిగి ఆఫీసర్స్ రాశాడు. దీని నోట్ ఫైల్ అంతా నేను చూశాను. ఓకే, నేను ఆల్రెడీ ఇది వరకు నోట్ ఫైల్ ఈ పాయింట్ లోనే దొరికిపోయారు కదా సార్ అసలు మొత్తం ఈ కేసుకి ఈ అంశం సింపుల్ గా. ఇక్కడ ఇది ఎట్లా జరిగిందంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, అధికారుల ప్రోద్బలం ఉంది కాబట్టే. ఎందుకంటే బోత్ కేఎస్పిఎల్ లోను జరిగింది, ఇటు గంగవరంలోను ఈ విధంగా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏదైతే గనక ఈ ఫైనాన్షియల్ టెర్రరిజం చేసి